ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 3 రోజుల పాటు అక్కడే ఉండే అవకాశం ఉంది. ఇవాళ ఢిల్లీలో ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధుల సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. రాష్ట్రంలో ఆ కంపెనీతో చేసుకున్న ఒప్పందం మేరకు ఈ భేటీ జరగనుంది. ఆ తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో సమావేశం కానున్నారు. అనంతరం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అవుతారు. 11 రోజుల పాటు అమెరికా, సౌత్ కొరియాలో పర్యటించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చిన తీరును పార్టీ నేతలకు వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక హైకమాండ్ నేతలతో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నియామకం, మిగిలిన మరో 15 నుంచి 20 వివిధ కార్పొరేషన్ చైర్మన్ల పోస్టుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారని సమాచారం. 3 విడతల్లో 2 లక్షల రైతు రుణమాఫీ పూర్తయినందున వరంగల్లో రైతు కృతజ్ఞత సభను నిర్వహించాలని టీపీసీసీ భావిస్తోంది. ఎందుకు రాహుల్ గాంధీని ఆహ్వానించనుంది. అందుకు గాను రాహుల్ గాంధీతో భేటీ అయి తేదీని ఖరారు చేయనున్నారు. ఇక ఇదే పర్యటనలో కేంద్ర పెద్దలను సైతం సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పలు సంక్షేమ పథకాల అమలు, నిధుల విడుదల తదితర అంశాలను చర్చించనున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీతో పాటు ఇతర కేంద్ర మంత్రుల్ని సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అపాయింట్మెంట్లను ఇప్పటికే రేవంత్ కోరారు. కాగా సీఎం ఢిల్లీ టూర్పై పీసీసీ నేతలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. శ్రావణ మాసంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సంకేతాలు అందడంతో ఆశావహులో పలువురు ఈ టూర్పై ఉత్కంఠతో ఉన్నారు. సోమవారం రేవంత్ హైదరాబాద్ కు తిరిగి రానున్నారని సమాచారం. మంగళవారం హైదరాబాద్ లో జరగనున్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొనున్నారు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆయన ప్రారంభిస్తారని తెలుస్తోంది. అనంతరం అక్కడే సభ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంకలలో ఒకరిని ఆహ్వానించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.